హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ అంటూ. టుడే ఎగ్ మసాలా పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనమైతే ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి. 4 కట్ చేసిన మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇందులో వేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిగా నీళ్లు ఊరేంత వరకు వీటిని ఉడకనివ్వాలి. ఈలోగా మనం కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొబ్బరి, 4 పొట్టు తీసిన వెల్లుల్లి, అర ఇంచు అల్లం ముక్క వేసి కొద్దిగా ఫైన్ పేస్ట్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు ఇలా మెత్తబడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మీకు స్పైసీకి తగ్గట్టుగా ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒకసారి కలిపి దీనిని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఉడికిన కోడి గుడ్లను ఇదిగో నేను చూపించినగా ఇలా కట్ చేస్తే లోపలికి మసాలా గుడ్డుకి అంతా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా మనం ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న కోడి గుడ్లను ఇందులో వేసుకొని ఇవి బాగా బాయిల్ అయ్యి గ్రేవీ చిక్కపడేంత వరకు కర్రీని ఆయిల్ సైడ్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని పొయ్యి మీదనే ఉంచాలి. తర్వాత కర్రీ అంతా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.